హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను పొట్లకాయతో వెల్లుల్లి కారం అండి. ఇది ఎలా చేసుకోవాలంటే, నేను మిక్సీ జార్లో 7 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. తొక్క తీయక్కర్లేదు. ఒక్కసారి మిక్సీ పెట్టి అందులోనే తగిన కారం అంటే మామూలు కారం మన దగ్గర ఉన్న ఎర్రకారం వేసుకోవాలండి. దాంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొద్దిగా దానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. అంటే రోట్లో దంచుకోవచ్చు, నేనైతే మిక్సీ చేశాను. మిక్సీ చేసినప్పుడు పొడిగా ఉండాలండి, ముద్దలా రాకూడదు. ఇలా పొడిగా ఉంటే బాగుంటుంది కూరలకి ఏమైనా. ఇలా పొట్లకాయలు మనం ఇలా ఎంత ముక్కలు 2 అంగుళాల ముక్కలు కోసుకొని అవి లోపల పిక్కలు అవి తీసేయాలండి. తీసి మనం అలా స్టవ్ మీద పెనం అది ఏదైతే అది వేసుకొని ఇలాగా నూనె వేసుకొని చిన్న పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆల్రెడీ మనం కారంలో ఉప్పు వేస్తాం కాబట్టి దీంట్లో కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలండి మీదన. అంటే ముక్కకి ఉప్పు పట్టాలని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మీరు వేగిపోయి కదా, ఇవి తీసి ప్లేట్లకు చల్లారి పెట్టేసుకొని ఇందులోనే మనం కారం ఆడిన కారం కొద్దిగా వేసుకోండి. ఉన్న కారం మనం స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలని. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పొట్లకాయ ఫ్రై, ఎల్లుల్లి ఫ్రై అయిపోయింది. మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటుందండి, రైస్లోకి బాగుంటుంది, అన్నంలో కలిపేసుకొని అంత తినవచ్చు. అన్నం అలా బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది పొట్లకాయ. మీరు ట్రై చేయండి.